సురేష్ గారు ఉన్నారా? సురేష్ గారు సురేష్ గారు, వంశీ గారు ఏంటండి ఏంటి మొత్తం జరుగుతున్న ఎపిసోడ్లో మీకు అనిపిస్తున్న అభిప్రాయాలు ఏంటి? మీరు చూసిన కోణాలు ఏంటి? వంశీ గారు అంటే ఈ లడ్డు వ్యవహారానికి సంబంధించి దాంట్లో జంతువుల కొవ్వు పదార్థం కలవడం దాని మీద స్పష్టంగా ల్యాబ్ రిపోర్ట్స్ అనేది దాంట్లో చాలా స్పష్టంగా దాంట్లో కనిపించాయి. అందుకని దాంట్లో అందరు కూడా ఈవెన్ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాంతో ఏకీభవించాడు. కానీ దానికి బయట పెట్టింది, మీ శాంపిల్ తీసింది జూలై 12వ తారీఖున శాంపిల్ తీశారు. బయట పెట్టింది 2 నెలల తర్వాత ప్రొసీజరల్గా మాట్లాడుతున్నారు తప్ప దానిలో ఇందులో కలిపారు, ఎప్పటి నుంచి కాంట్రాక్ట్ ఫైనలైజ్ చేశారు, ఎప్పుడు ఎంత సప్లై చేశారు, ఇప్పటివరకు ఎంత ఆర్డర్ ఇచ్చారు, దాంట్లో ఎంత కల్తీ జరిగింది, ఎప్పటి నుంచి లడ్డు కల్తీ జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టింది. ఇప్పుడు దాని మీద టీటీడీ కూడా దాని మీద దృష్టి పెట్టింది. ఇప్పుడు శాంపిల్స్ ఇప్పుడు బయటకు వచ్చాయి. దీంట్లో జంతువుల కొవ్వు పదార్థం కలిసింది, బీఫ్ టాలో కలిసింది, తర్వాత ల్యాడ్ అంటే పంది కొవ్వు దానికి సంబంధించిన ఆయిల్ కలిసింది అనేది దాంట్లో స్పష్టంగా వచ్చింది. కాబట్టి ఇప్పుడు టీటీడీ దాని మీద దృష్టి పెట్టింది. ఇప్పుడు వరకు కూడా అసలు ఎప్పటి నుంచి వీళ్ళకి ఆర్డర్ ఇచ్చారు, టెండర్ ఆర్డర్ ఎప్పుడు ఇచ్చారు? 22లో ఇచ్చారు, 23లో ఇచ్చారు. తర్వాత నందిని చేసిన తర్వాత జూలైలో 23 తర్వాత నందిని తర్వాత ఇంకా ఎక్కువగా దేశవ్యాప్తంగా అని చెప్పిన దానికి టెండర్స్ పిలిచి ప్రధానంగా ఉత్తరప్రదేశ్కి దానికి సంబంధించి ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఆ లడ్డూలో కల్తీ దానికి సంబంధించి ఎప్పటి నుంచి జరిగింది, ఎంత మీరు చెప్పినట్టుగా మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఇచ్చిన లడ్డూలో కూడా అప్పుడు నుంచి ఈ కల్తీ ఉందా ఏంటి అనే విషయాలు దాని మీదనే ఇప్పుడు అంతా కూడా ఆ వ్యవహారాలు తీస్తున్నారు వంశీ గారు.